దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటి తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం ధ్యానం చేద్దామండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే ఏంటండి? అంటే ఏంటో మీకు తెలుసా? మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే దేవుని గణపరచాలి. దాన్నే మనము సంతుష్టి సహితమైన దైవభక్తి అంటామండి. అర్థమవుతుందండి. మనము ఇంతకుముందు పాపాలు చేసుంటాం. ఆ తర్వాత మనము మారుమనసు పొందుతాం, బాప్టిజం తీసుకుంటాం. ఇంతకుముందు మనం చేసిన పాపాలన్నిటిని విడిచిపెట్టి చక్కగా దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుంటాం. నడుచుకునే ఈ క్రమంలో ఒకవేళ మనకు శోధనలు, వేదనలు వచ్చినాయనుకోండి, అప్పుడు దేవుడిని మీరు ప్రశ్నించకూడదు. తండ్రి, నేను మునుపటి కన్నా ఇప్పుడు ఇంకా చాలా మంచిగా ఉంటున్నాను కదా! నువ్వు చెప్పినట్టు నా పాపాలన్నిటిని విడిచిపెట్టాను కదా! అయినా ఈ శోధనలు, వేదనలు ఎందుకొస్తున్నాయి నాయనా తండ్రి అని దేవుని ప్రశ్నించకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే దేవుని గణపరచాలండి. అర్థమవుతుందండి? దీన్నే సంతుష్టి సహితమైన దైవభక్తి అంటారు. సో, దేవుడు మనకొక వాగ్దానం ఇచ్చారండి. నన్ను ప్రేమించిన వాళ్ళని, నన్ను గణపరిచిన వాళ్ళని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అని. సో, అందుకనే మనము ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే దేవుని గణపరుస్తూ, ప్రేమిస్తూ ఉండాలండి. అర్థమవుతుందండి? ఎందుకు సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి మనం ఎందుకుండాలో దానికి ఆన్సర్ కూడా దేవుడిచ్చాడు. 7వ వచనం చూద్దామండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రము గలవారమైయుండి వాటితో తృప్తి పొందియుందుము. అర్థమవుతుంది కదండి. మనం తల్లి గర్భం నుంచి దిగంబరులుగా జన్మించామండి. మనం చనిపోయిన తర్వాత కూడా మనం ఏమైనా తీసుకెళ్తామా? ఏమీ తీసుకెళ్ళం. మనం జన్మించినప్పుడు ఏమీ తీసుకురాలేదు మనం. తల్లి గర్భం నుంచి దిగంబరులుగా వచ్చేసాం. అర్థమవుతుంది కదండి. చనిపోయిన తర్వాత కూడా మనం ఇక్కడ నుంచి ఏమీ తీసుకెళ్ళలేం. అందుకనే మనము అన్నవస్త్రములు గలవారమై ఉండి తృప్తిగా జీవించాలి. అర్థమవుతుందండి. అంతేగాని దేవుడా నాకు కార్ ఇవ్వలేదేంటి? నాకు హౌస్ ఇవ్వలేదేంటి? లేకపోతే ఈ శోధనలు, వేదనలేంటి? అని దేవుని ప్రశ్నించకూడదండి. అర్థమవుతుందా? ప్రశ్నించకుండా దేవుని ప్రేమిస్తూ, దేవుడు మనకెంత ఆశీర్వాదం ఇస్తాడో ఆశీర్వాదంలోనే దేవుని గణపరుస్తూ, స్తుతిస్తూ ఉండాలండి. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందామండి. ఉంటానండి.